ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశివారికి ఈ సమయంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులోనూ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది, ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు, చేర్పులు వంటి అనేక విషయాలను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వి అనేటటువంటి వ్యక్తి గురించి మీకు చెప్పబోతున్నారు. ఈ విషయాలన్నీ నువ్వు విని వీటి ద్వారాగా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆ పరమేశ్వరుడే మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏముందిలే అని పొరపాటున వదిలేస్తే మాత్రం చాలా మంచి విషయాలను మీరు కోల్పోయిన వారవుతారు. కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి గురించి మాట్లాడితే మొదట మనకు గుర్తుకు వచ్చేది ధైర్యం, ఉత్సాహం, నాయకత్వం. మేషరాశివారు జీవితాన్ని ఒక యుద్ధభూమిగా చూస్తారు. వారు ఎప్పుడూ ముందుండి పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. ఏ పని చేసినా పూర్తి ఉత్సాహంతో చేస్తారు. ఈ రాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. చాలామంది వెనక్కి తగ్గే పరిస్థితుల్లో కూడా మేషరాశివారు ముందుకు అడుగువేస్తారు. అదే వీరి గొప్పతనం. జీవితంలో కొత్త అవకాశాలు వస్తే వాటిని పట్టుకోవడంలో వీరు చాలా వేగంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ వేగమే కొన్ని సందర్భాల్లో సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు కష్టాలను తెస్తాయి. అందుకే మేషరాశివారు తమ జీవితంలో ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. వేగముండాలి, కానీ ఆలోచన కూడా ఉండాలి. ఒక పని చేయడానికి ముందు ఒకసారి ఆలోచిస్తే జీవితంలో పెద్ద తప్పులు జరగకుండా ఉంటుంది. మేషరాశివారు చాలా నిజాయితీ గలవారు. వీరు ఎవరినైనా ఇష్టపడితే హృదయపూర్వకంగా ఇష్టపడతారు. ద్వేషిస్తే కూడా స్పష్టంగా చూపిస్తారు. వీరి మనసులో ఏముంది అదే బయటకు చెబుతారు. అందుకే కొంతమంది వీరిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది నేరుగా మాట్లాడేవారిని ఇష్టపడరు. కాబట్టి మేషరాశివారు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పడం తప్పు కాదు, కానీ అది ఎలా చెప్పాలి అన్నది చాలా ముఖ్యం. మాటల్లో మృదుత్వముంటే మీకు శత్రువులు తగ్గుతారు, మిత్రులు పెరుగుతారు. జీవితంలో ఎదగడానికి ఇదొక పెద్ద రహస్యం. మేషరాశివారికి కోపం చాలా త్వరగా వస్తుంది, అయితే అదే వేగంతో తగ్గిపోతుంది కూడా. కానీ కోపంతో చెప్పిన మాటలు కొన్నిసార్లు ఎదుటివారిని బాధపెడతాయి. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆగడం చాలా మంచిది. జీవితంలో విజయాన్ని అందుకోవాలంటే భావోద్వేగాలపై నియంత్రణ చాలా అవసరం. ఇది నేర్చుకున్న మేషరాశివారు ఎవరూ ఆపలేని స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే వీరిలో ఉన్న ధైర్యం మరియు పట్టుదల అసాధారణం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక చిన్న పని చెయ్యండి. కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా టైప్ చేయండి. ఎందుకంటే సానుకూలమైన మాటలు మన జీవితంలో మంచి శక్తిని తీసుకువస్తాయి. మీరు జై శ్రీరామ్ అని కామెంట్ చేస్తే మీలో ఉన్న ధైర్యం మరింత పెరుగుతుంది అని చాలామంది నమ్మకం. మేషరాశివారు ఇతరులతో ఉండేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరూ మీలాగే నేరుగా ఉండరు. కొందరు బయటికి మంచివాళ్లలా కనిపిస్తారు, కానీ లోపల వేరే ఆలోచనలు ఉంటాయి. అందుకే ఎవరిమీదైనా వెంటనే పూర్తి నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. మీ జీవితంలో ఎవరు నిజంగా మీకు సహాయం చేస్తారో సమయం చెబుతుంది. కాబట్టి మీరు మీ రహస్యాలను అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశివారు ఒకసారి ఎవరిమీదైనా నమ్మకం పెడితే పూర్తిగా విశ్వసిస్తారు. కానీ ఆ నమ్మకాన్ని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అందుకే విశ్వాసం పెట్టే ముందు ఒకసారి గమనించండి. జీవితంలో ఎదగాలంటే మేషరాశివారు తమ శక్తిని సరైన దిశలో ఉపయోగించాలి. చాలామంది మేషరాశివారు ఒకేసారి చాలా పనులు ప్రారంభిస్తారు, కానీ మధ్యలో వదిలేస్తారు. ఇది వీరి పెద్ద లోపం. మీరు ఒక పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు ఆపకండి. అప్పుడు మాత్రమే నిజమైన విజయాన్ని చూడగలుగుతారు. మీలో ఉన్న నాయకత్వ గుణం మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్లగలదు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నాయకత్వం చూపించే అవకాశం ఉంటుంది. మేషరాశివారు జీవితంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఎదుగుదల వచ్చినప్పుడు అందరూ మీతో సంతోషపడరు. కొందరు అసూయపడతారు, కొందరు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో జరిగే విషయం. కాబట్టి ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే వెంటనే బాధపడకండి. మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. సమాధానం మీ విజయమే కావాలి.
మీరీ వీడియో ఇంతవరకు చూస్తూ ఉంటే మరొకసారి కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఎందుకంటే ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికీ ధైర్యం మరియు సానుకూల శక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేషరాశివారు జీవితంలో ఎదలగానికి కొన్ని అలవాట్లు అలవర్చుకోవాలి. ఉదయం త్వరగా లేవడం, శరీరాన్ని ఫిట్గా ఉంచడం, రోజూ కొంత సమయం ధ్యానం చేయడం వంటి అలవాట్లు మీ మనస్సును స్థిరంగా ఉంచుతాయి. మేషరాశివారికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ శక్తిని నియంత్రించకపోతే అది ఆవేశంగా మారుతుంది. ధ్యానం చేయడం వల్ల ఆ శక్తి సరైన దిశలో ప్రవహిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, మేషరాశివారు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం ఇష్టపడతారు. ఇది కొన్నిసార్లు మంచిదే, కానీ కొన్ని పెద్ద నిర్ణయాల ముందు నమ్మకమైన వాళ్ల సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే బయటివారి దృష్టిలో కొన్ని విషయాలు మనకు కనిపించని విధంగా కనిపిస్తాయి. మేషరాశివారు డబ్బు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపాదించడం వీరికి పెద్ద సమస్య కాదు, కానీ ఖర్చు చేయడంలో కూడా అదే ఉత్సాహం ఉంటుంది. అందుకే భవిష్యత్తు కోసం కొంత సేవింగ్స్ పెట్టుకోవడం చాలా అవసరం. డబ్బు మన జీవితంలో భద్రతను ఇస్తుంది. ఇప్పుడు మేషరాశివారికి ఒక గొప్ప సత్యం చెబుతాను. మీరు మీమీద నమ్మకం పెట్టుకుంటే ప్రపంచం మీ ముందు తలవంచుతుంది. ఎందుకంటే మేషరాశివారు సహజంగా నాయకులు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ కొత్త మార్గం సృష్టించే సామర్థ్యం మీలో ఉంటుంది. కానీ దానికి అవసరమైనది ఒకే ఒక్క విషయం: నిరంతర ప్రయత్నం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీరు వెనక్కి తగ్గకండి. మేషరాశివారికి పరాజయం తాత్కాలికం మాత్రమే. ప్రతి ఓటమి తర్వాత మరింత బలంగా తిరిగి రావడం వీరి స్వభావం. కాబట్టి ఎప్పుడూ మీ ధైర్యాన్ని కోల్పోకండి. ఇప్పుడు మేషరాశివారి జీవితంలో తరచుగా జరిగే ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పాలి. వీరు చాలా త్వరగా ఇతరులను నమ్ముతారు. ఎవరో ఒకరు మీతో మంచి మాటలు మాట్లాడితే వెంటనే వారికి మనసు తెరిచి మాట్లాడేస్తారు. ఇది మంచి లక్షణమే, అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. అందుకే మీ జీవితంలో ఎవరిని ఎంతవరకు దగ్గరికి తీసుకోవాలో మీరు నిర్ణయించుకోవాలి. అందరూ మీలాగే స్నేహితులుగా భావించడం అవసరం లేదు. మేషరాశివారు తమ లక్ష్యాన్ని స్పష్టంగా చూసే గుణం కలిగి ఉంటారు. ఒకసారి ఏదైనా సాధించాలని నిర్ణయించుకుంటే దానికోసం కష్టపడడానికి వెనుకాడరు. అందుకే ఈ రాశివారు వ్యాపారం, నాయకత్వం, పరిపాలన వంటి రంగాల్లో చాలా విజయవంతంగా ఉంటారు. మీరు మీ ధైర్యాన్ని సరిగ్గా ఉపయోగిస్తే జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలరు. మేషరాశివారు మరో విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో కొన్నిసార్లు ఓపిక చాలా అవసరం. మీకు వెంటనే ఫలితం రావాలని అనిపిస్తుంది, కానీ ప్రతి విజయం కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి త్వరపడకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. సమయం వచ్చినప్పుడు మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మేషరాశివారు ఒక మంచి అలవాటు పెంచుకోవాలి. అది స్వీయ విశ్లేషణ. రోజులో కొద్దిసేపు మీ గురించి మీరు ఆలోచించండి. ఈరోజు నేను చేసిన పనుల్లో ఏమి మంచిది, ఏమి తప్పు అనే విషయాలు గమనించండి. ఇలా చేస్తే మీరు ప్రతిరోజూ కొంచెం మెరుగుపడతారు. ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నాను. మీరీ వీడియోను ఆసక్తిగా చూస్తూ ఉంటే కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ఎందుకంటే ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికీ ధైర్యం మరియు సానుకూల శక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా చూస్తే మేషరాశివారికి శక్తి మరియు ధైర్యాన్నిచ్చే దేవతారాధన చాలా ముఖ్యమైనది. ప్రత్యేకంగా శ్రీ హనుమంతుడి ఆరాధన మేషరాశివారికి చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం లేదా హనుమంతుడి ఆలయానికి వెళ్లడం మంచిది. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన కూడా మేషరాశివారికి విజయాన్నిస్తుంది. వీలైతే మంగళవారం రోజున రెర్పు పువ్వులతో పూజ చెయ్యండి. అదేవిధంగా ప్రతి ఉదయం సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేయడం కూడా మేషరాశివారికి చాలా శుభం. ఇది మీలో ధైర్యం మరియు స్పష్టమైన ఆలోచనను పెంచుతుంది. ఈ విధంగా మీ ధైర్యాన్ని, మీ నిజాయితీని, మీ పట్టుదలను సరైన దిశలో ఉపయోగిస్తే మేషరాశివారు జీవితంలో చాలా పెద్ద విజయాలను సాధించగలరు. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకొని ముందుకు సాగితే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఎప్పుడూ ధైర్యంగా ఉండండి, సానుకూలంగా ఆలోచించండి, మీ లక్ష్యాన్ని వదలకండి. మీ జీవితాన్ని మీరు స్వయంగా నిర్మించుకునే శక్తి మీలో ఉంది. ఇక ఈ రాశివారిని మనం చూసినట్లయితే ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరు జీవితంలో మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు, మనసున్నటువంటి మనుషులు, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారన్నమాట. చూడటానికి చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడా ఈ రాశివారి యొక్క మనస్తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అంటే వీరు మంచి ఆశయాలతో, మంచి పట్టుదలతో జీవితాన్ని ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. మేమంటే ఏంటో చూపించాలి అని ఒక మంచి పట్టుదలను కలిగి ఉంటారు. వీళ్లని ఎవరైనా అవమానించినా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా
ఆఖరికి ఇంట్లో భర్త అయినా సరే లేదా భార్య అయినా సరే వాళ్లు ఏదన్నా మాట్లాడినా వీరు తీసుకోలేరు. వాళ్లమీద ఆధారపడడం కూడా వీరికి ఇష్టముండదన్నమాట. వీరికేంటంటే ఎదుటివారిని పూర్తిగా ప్రేమిస్తారు. అలాంటి ప్రేమ మర్యాదలు వీరిక్కూడా దక్కాలనుకుంటారు. అవి ఎదుటి మనిషిలో కనిపించకపోతే మాత్రం వీరికి ఏమాత్రం కూడా ఆ విషయాన్ని తీసుకోలేరన్నమాట. ఇప్పుడు ఈ రాశిలో కొంతమంది స్త్రీలని మనం గమనించినట్లయితే మీరు చూడండి, వారు భర్తను ఏదైనా ఒక విషయం గురించి, డబ్బు గురించి గాని లేకపోతే ఏదైనా అడిగారనుకోండి, వాళ్ళు మేమివ్వం, మేం చెయ్యమంటే మాకు ఆరోగ్యం బాగోలేదు, చూపించుకోవడానికి మాకు ఒక 2000 కావాలి, లేకపోతే ఒక 5000 కావాలి అని అడిగినప్పుడు ఆ భర్త, ఏంటి ఎప్పుడూ కూడా నీకు ఆరోగ్యం బాగోదా, అది ఇది అని చెప్పేసి విసుక్కోవటం, నీకు అనుమానాలెక్కువ, నీకు ఏమీ లేకపోయినా కూడా నువ్వు ఎప్పుడూ ఏదో ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటావు, ఎప్పుడూ అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పి హింసిస్తూ ఉంటావు, నా దగ్గర లేవు, నేను చూపించను, నా వల్ల కాదు, అది ఇది అని చెప్పేసి కొంతమంది ఇలా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలను ఆ భర్త తరపు నుంచి అలాంటి మాటలనేవి ఎదురవుతూ ఉంటాయి. అలా చిన్న చిన్న విషయాలకి, ఒక ఆరోగ్యం గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా తినాలని అనిపించి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక మంచి శారీ నచ్చింది కొనుక్కోవడం గురించి అవ్వచ్చు. అయితే ఈ రాశివారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి. డబ్బు విషయంలో వీరికి జాగ్రత్త ఎక్కువ. ఆ జాగ్రత్త అనేది రోజురోజుకు పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఫస్ట్లో అంత బాగా తెలియకపోయినా కూడా ఇక వీరు తర్వాత రూపాయి విలువ బాగా తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి కోరికలు ఏదన్నా ఉన్నా కానీ చాలా వరకు కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అనవసరంగా దేనికిలే ₹1 ఖర్చు పెట్టడం, అవి ఉంటే దేనికో ఒకదానికి వస్తాయి కదా అని చెప్పేసి ఆలోచిస్తారు. కాకపోతే మరి ఆరోగ్యం విషయంలో కానీ, ఎప్పుడైనా ఏదైనా తినాలని అనిపించినా కానీ ప్రతిదానికి సాక్రిఫైస్ చేయాలనంటే ఒక్కొక్కసారి ఎవరి వల్ల కాదన్నమాట. అలాంటివి ఏదైనా ఇంట్లో భర్తని అడిగినప్పుడు ఆ భర్త, నా దగ్గర డబ్బులెక్కడుంటాయి, అస్తమానం అవింటావు ఇవెంటావు అని చెప్పి విసుక్కుంటే వీళ్లకేంటంటే అది తీసుకోలేరు. మేం అస్తమానం అడిగే మనుషులం కాదు. ఎప్పుడైనా ఒకసారి అడిగినప్పుడు కూడా ఇలా మాట్లాడితే వాళ్ల ఆరోగ్యం బాగోలేదు, బాగుంటే ఎవరికైనా హాస్పిటల్స్కి ఊరికినే వెళ్లి డబ్బులు వదిలించుకోవాలని ఉండదు కదా, అయినా కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారు అని మీరు బాధపడతారు. అది వీళ్లకే నచ్చదన్నమాట. ఇక అలా వాళ్లేంటంటే ఆ విషయాన్ని చాలా పట్టుదలగా తీసుకొని, మేము ఏదో ఒకటి చేసుకోవాలి, ఈ మనిషి మీద మేము ఆధారపడకూడదు, మేము కూడా ₹1 సంపాదించుకోవాలి, ఎందుకు మేం చేయిచాచాలి, ఎంత భర్త అయినప్పటికీ కూడా, ఎంత నేను ఆడదాన్ని అయినప్పటికీ కూడా నేను ఎందుకు చేయిచాచి ఇన్ని మాటలు నేను పడాలి అని వీళ్లు సొంతంగా ఏదో ఒకటి పని చేసుకుందాం, ఏదైనా జాబ్ కానీ లేకపోతే ఇంట్లో కూర్చుని ఏదైనా ఒక పని చేసుకుందాం, మేము ఎవరినీ అడగకూడదు, ఎవరిమీద మేము ఆధారపడకూడదు, మేము ఒకరికి భారమనేది కాకూడదు అని చెప్పి తలదించేటటువంటి వ్యక్తులు మాత్రం ఈ రాశివారు కాదన్నమాట. ఏదైనా సరే మేము ఒకరికి ఇచ్చేటట్లుగా ఉండాలి కాని ఒకరి దగ్గర ఇన్ని మాటలు పడటమేంటి అని వారి మనసు తట్టుకోలేదు. చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశివారి యొక్క మనస్తత్వం అనేది. అయితే అలా మాటలు భరించలేక వాళ్లు కష్టపడి చాలా డబ్బు సంపాదించుకునే తెలివితేటలు కూడా ఈ రాశివారిలో ఉన్న స్త్రీలకు ఉంటుంది. అంత పట్టుదల గలిగినటువంటి వ్యక్తులు ఈ రాశివారు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ, స్త్రీలు కూడా చాలా తెలివిగా ఉంటారు. ఇలా చాలా వరకు ఈ రాశివారు చాలా పట్టుదల గలిగినటువంటి వ్యక్తులు, జీవితంలో మంచి ఆశ దృక్పథాలు గలిగినటువంటి వ్యక్తులు. అయితే ఇలాంటివారు కూడా, అంటే ఎదుటివారికి నలుగురికి వీరి యొక్క మాటలు, వీరి యొక్క సలహాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అయితే ఇంత తెలివిగా ఉన్నటువంటి వీళ్లు మాత్రం వి అనేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం ఒక పిచ్చివాళ్లలాగా మారిపోతారు అని చెప్పొచ్చు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, ఎదుటివారికి సలహాలిస్తారు, ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు, అంత కరెక్టుగా చేసేటటువంటి వ్యక్తులు. వి అనేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం వీళ్ళొక పిచ్చివాళ్లలాగా, దేనికీ చేతగాని వాళ్లలాగా ఎందుకలా అయిపోతారు అన్న విషయమనేది ఎవ్వరికీ తెలియదన్నమాట. ఈ యొక్క రాశివారి జీవితంలో వి అనేటటువంటి వ్యక్తి ప్రవేశం ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా రావచ్చు కూడా. ఆ వి అనేటటువంటి వ్యక్తి ఎవరంటే వాళ్లు బయటవాళ్లైతే మాత్రం కాదు, బంధువుల్లోనే ఉంటారు, అయినవాళ్లలోనే ఉంటారు. ఎక్కువగా అత్తల రూపంలో, ఆడపడుచుల రూపంలో, తోటి గోడల రూపంలో, ఇట్లాగా
ఒక భర్తకు సంబంధించి అలా బంధుత్వం తరపు నుంచి ఎక్కువగా ఈ వి అనేటటువంటి వ్యక్తులు పరిచయమవుతారన్నమాట. వాళ్ళేంటంటే వీళ్లని లెక్క చేయకుండా మాట్లాడటమనేది మొదలుపెడతారు. కొంతమందికి బయటవాళ్ల రూపంలో కూడా ఉండొచ్చండి, స్నేహితుల రూపంలో కూడా ఉండొచ్చు. అలా వి అనేటటువంటి వ్యక్తి ప్రవేశం మాత్రం ఖచ్చితంగా ఈ రాశివారి యొక్క జీవితంలో అయితే ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గర మాత్రం వీళ్లు అన్నీ తెలిసినా కూడా తెలియని వాళ్లలాగా, వాళ్లు ఎన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండటం, తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసిన వాళ్లలాగా మాటలు పడటం, నిందలు పడటం, అవమానాలు పడటం, వాళ్లు చాడీలు చెప్తున్నారని తెలిసినా కూడా వాళ్లతో మాట్లాడటం, అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్లలాగా వాళ్లతో ప్రవర్తించటం, ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయో తెలియదన్నమాట. మామూలుగా ఎవరినైనా ఒక మాట అంటేనే వీళ్లు మనసులో పెట్టుకొని సాధిస్తారు. అంటే ఏదన్నా ఒక మాట అన్నా కూడా పడరన్నమాట. భర్త అన్నా పడరు, ఇంట్లో పిల్లలు అన్నా పడరు, అలా ఉంటారు. కాని ఈ వి అనే వ్యక్తి దగ్గర మాత్రం ఏమీ చెయ్యలేక అలా ఉండిపోతారు. మరి ఎందుకు చెయ్యగలిగి కూడా చెయ్యలేక ఉంటున్నారు అన్నది అది వీరికే తెలియాలి. ఆ వి అనే వ్యక్తి మాత్రం వీళ్ళేంటంటే ఒకవేళ అత్తల రూపంలో ఉన్నా, తోటిగోడల రూపంలో, ఆడపడుచుల రూపంలో ఉన్నారనుకోండి, వాళ్లు వీళ్లని లెక్క చేయరు. వీరి భర్తకి వీరిమీద చాడీలు చెప్పటం, నీ పెల్లం అలా చేసింది, ఇలా చేసింది, నీ పెల్లం ఇంటికి వస్తే కనీసం టీ కూడా తాగమని అడగదు, పట్టించుకోదు, మన అనుకున్న మనుషులని కూడా ఎవరినీ కూడా లెక్క చెయ్యదు, మమ్మల్ని నా మాటలంటుంది, ఈ మాటలంటుంది, నిన్ను మార్చేసింది, అలా చేసింది, ఇలా చేసింది, అది ఇది అని చెప్పేసి వీరికి చాడీలు చెప్పటం, వీరికి సంబంధించినటువంటి వ్యక్తులకు చాడీలు చెప్పటం, వీరిని తక్కువ చేసి మాట్లాడటం, వీరు ఎంత గౌరవ మర్యాదలతో వాళ్లని పలకరిస్తున్నా సరే వీళ్లకు పొగరనటం, అహంకారమనటం, గర్వమనటం, వీరికి లెక్కలేకుండా చూడటం. అయితే ఇలాంటివన్ని విషయాలు కూడా ఈ రాశివారికి తెలిసినప్పటికీ కూడా సరే మనకు పోయేదేముందిలే, వాళ్లకి వచ్చేదేముందిలే అని చెప్పేసి ఈ రాశివారు వాళ్ల గురించి పట్టించుకోరు. అదేవిధంగా వాళ్లకి సహాయం చేయడం, చిన్న చిన్న వాటికి ఉపయోగపడటం, వారి కుటుంబం తరపు నుంచి కూడా కొన్ని సహాయాలు అందటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అయితే మంచి చేసినా కూడా మళ్లీ చివరికి వీళ్లని వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఆర్థికపరంగా ఏమైనా డబ్బులు కావాలని అంటే మళ్లీ వెంటనే ఇచ్చేస్తామని చెప్పేసి తీసుకోవటం, మళ్లీ అడిగితే ఇవ్వకుండా ఉండటం, ఈ విషయంలో గొడవలు జరగటం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడడానికి, అలాగే మీ జీవితం ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రతిరోజూ కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే రోజూ దీపారాధన కూడా చేస్తూ ఉండండి. వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మేషరాశివారు ఏ విధంగా ప్రవర్తించాలి, వారు వీరితో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశివారు ఉంటే వారితో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.